వెల్కమ్ టు టీఐటీ న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. మే 13న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆధ్వర్యంలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ పోలీస్ స్టేషన్ నుండి ప్రధాన వీధుల గుండా కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు వేసే విధంగా ఆత్మవిశ్వాసం నింపే అందుకే రామగుండం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు సిఆర్పీఎఫ్ స్థానిక పోలీసుల ఆధ్వర్యంలో ఈ ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నామని, మంత్రి నియోజకవర్గంలో ఎలాంటి చట్ట వ్యతిరేకమైన పనులు జరిగినా పోలీసులకు తెలియజేయాలని అన్నారు. సోషల్ మీడియా ద్వారా కానీ లేదా మరే ఇతర మార్గాల ద్వారా రెచ్చగొట్టే పనులు చేయకూడదని, చేస్తే కఠిన చర్యలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల విధులకు ఎవరైనా ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అన్నారు. సందర్భంగా ప్రజల లోపల విశ్వాసాన్ని నింపే విధంగా ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు వేసే విధంగా ప్రజల లోపల ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి మా కమిషనర్ గారు శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఇక్కడ సిఆర్పీఎఫ్ తోటి మరియు స్థానిక పోలీసులతోటి ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి కాన్స్టిట్యూన్సీ ప్రజలందరికీ కూడా మా యొక్క విన్నపం ఏంటంటే, ఏ రకమైనటువంటి చట్టవిరుద్ధమైన పనులకు ఉన్నా కానీ వెంటనే మాకు తెలియజేయండి. సోషల్ మీడియా ద్వారా కానీ లేకపోతే మరే ఇతర మార్గాల ద్వారా కానీ రెచ్చగొట్టే విషయాలు కానీ చట్టవిరుద్ధమైన పనులు కానీ చేస్తే చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. ప్రజలందరికీ విన్నపం ఏంటంటే, వాళ్ళు చాలా స్వేచ్ఛగా నిర్భయంగా మంచి వాతావరణంలో వాళ్ళ యొక్క ఓటు హక్కును వినియోగించవలసిందిగా కోరుతాం. ఎట్లాంటివి ఉన్నాయి మావోయిస్టుల ప్రాబల్యం కానీ ఇట్లాంటివి మనకు ఇక్కడికి సంబంధించిన వరకు ఎలాంటి మావోయిస్టుల ప్రాబల్యం కానీ వేరే ఏ ప్రాబల్యం కానీ లేదు. ప్రజలు చాలా నిర్భయంగా సంతోషకరమైన వాతావరణం లోపల ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ యొక్క ఓటు హక్కు కల్పించుకునే విధంగా మేము అటువంటి వాతావరణాన్ని కల్పించడం జరుగుతాం.